ఈ స్కామ్ గురించి మీకు తెలుసా? ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న అతిపెద్ద సైబర్ క్రైమ్ ఇదే. ఒక్క ఫోన్ కాల్ ఒక్కసారి మాట్లాడిన తర్వాత మీ బ్యాంకు మొత్తం ఖాళీ. ఇలా లక్షలాది మంది నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. రోజు రోజుకి సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. కొత్త ట్రిక్లతో సైబర్ క్రిమినల్స్ మన డబ్బు కాజేస్తున్నారు. A 39-year-old software engineer from Bengaluru in India lost 11.8 crore rupees. कल साइबर क्राइम बहुत तेजी से बढ़ रहा है. इसमें एक नई चीज जो अभी सामने आई है वो है साइबर अरेस्ट. ఇంతకు ముందు బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్ దొంగిలించి డబ్బు కొట్టేసేవారు. అయితే ఇది అలాంటిది కాదు. పోలీసులు కస్టమ్ అధికారుల పేరుతో భయపెట్టి యూజర్ల నుంచి డబ్బు కాజేసే సరికొత్త టెక్నిక్ ఇది. హాయ్ గైస్, వెల్కమ్ టు ద రియల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా టాపిక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం మన జీవితాలను చాలా ఈజీగా మారుస్తుంది. ఫోన్లో ఒక్క క్లిక్తో బ్యాంకింగ్, షాపింగ్, బిల్స్ చెల్లించడం జరుగుతుంది. కానీ అదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారుతుంది. ఉదాహరణకు తెలంగాణకు చెందిన 71 ఏళ్ల వృద్ధుడి దగ్గర 1.5 కోట్ల రూపాయలు దోచుకున్నారు. హైదరాబాద్లో వ్యక్తి దగ్గర 5.5 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇదే విధంగా బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఉద్యోగి దగ్గర 12 కోట్లు, మరియు అదే బెంగళూరులో ఓ జపాన్కి చెందిన వ్యక్తి దగ్గర కూడా 36 లక్షలు, ముంబైకి చెందిన 56 ఏళ్ల వృద్ధుడి దగ్గర 12 కోట్లు, ఢిల్లీకి చెందిన ఓ ఇంజనీర్ దగ్గర 10 కోట్లు ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా దోచుకున్నారు. ఈ స్కామ్ ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని టార్గెట్ చేసుకుని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. స్కామర్స్ విక్టిమ్స్ దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఇంత సులువుగా ఎలా తీసుకుంటున్నారో మీకు ఈ అనుమానం వచ్చే ఉంటుంది. దీనికి కారణం స్కామర్స్ మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. స్కామర్స్ వాళ్ళు పోలీసులు, ఈడీ, సిబిఐ, ఐటీ మరియు కస్టమ్స్ అధికారులు అంటూ చెప్పుకోవడమే కాకుండా ఆ అధికారులకు సంబంధించిన యూనిఫామ్స్, స్టాంప్స్ మరియు వాళ్ళ ఆఫీసులను కూడా ఏకంగా దించేస్తారు. నమస్తే సార్. नमस्ते, सुनील बात कर रहा हूँ अंधेरी पुलिस स्टेशन से. सर बोलिए सर. देखिए, ये जो आपने FIR नंबर मुझे सेंड किया है, इस नंबर के खिलाफ 17 कंप्लेंट्स हमारे पास. आप ये नंबर यूज कर, और जिससे आपको धमकाया जाता है कि आपको अभी हम अरेस्ट करेंगे. उसके लिए वो ऑफिस भी बनाते हैं. ऑफिस में पीछे झंडा वगैरह और पीछे लिखा भी होता है IPS अधिकारी या CBI अधिकारी, और फिर वो आपको एक डिजिटल समन्स भी दिखाते हैं कि आपके नाम का हमने एक समन्स और अरेस्ट वारंट भी तैयार है. దీని కారణంగా విక్టిమ్స్ వాళ్ళు నిజమైన ఆఫీసర్లని నమ్మి వాళ్ళ ట్రాప్లో చిక్కుకుంటున్నారు. ఈ స్కామ్ ఎలా మొదలవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, ఒక అన్నోన్ ఫోన్ నెంబర్ నుండి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. మేము పోలీస్ విభాగం నుండి మాట్లాడుతున్నాం. మీ పేరు మీద మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను సంప్రదించాలి అని విక్టిమ్ని భయపెడతారు. తర్వాత మీరు వెంటనే ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ వివరాలను పంపండి. ఇలా చేయకపోతే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని విక్టిమ్ని ఎక్కువగా భయపెడతారు. తర్వాత ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ని పెట్టి వీడియో కాల్ చేస్తారు. अरे ये पार्सल मेरा नहीं है सर. पुलिस वाले को झूठ बोलता है. यू आर अंडर अरेस्ट. अब तुझे पुलिस स्टेशन भी आना पड़ेगा और उसके बाद जेल. ఆ పోలీస్ ఆఫీసర్, మీరు చాలా సీరియస్ నేరానికి పాల్పడ్డారు. కొన్నేళ్ల పాటు మీకు శిక్ష పడవచ్చు. ప్రస్తుతం మీ కేసు కోర్టులో ఉంది. ఇప్పుడు మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. ఈ వీడియో కాల్ ఇలాగే ఉంచి 2-3 రోజుల వరకు కోర్టులో కేసు పూర్తయ్యే వరకు వీడియో కాల్లోనే ఉండాలి అని ఏకంగా కొన్ని రోజుల పాటు ఇంటి నుండి బయటకు వెళ్ళనీయకుండా చేస్తారు. చివరికి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని అంటారు. బయట వ్యక్తులతో ఎవరితో కాంటాక్ట్ అవ్వకూడదు. ఒకవేళ అయితే మీ శిక్ష పెరుగుతుంది అని భయపెట్టి నకిలీ కోర్టును కూడా తయారు చేస్తారు. చివరకు కోర్టులో లాయర్కి ఛార్జ్ చేస్తున్నట్టు డబ్బులను దోచుకుంటారు. తర్వాత పోలీసులు ఈ కేసు నుండి మీరు బయటపడాలి అంటే ఈ అకౌంట్కి డబ్బులు పంపించండి అంటూ లొంగ తీసుకుంటారు. मैं ड्रग इन्फोर्समेंट से हूँ. आपके बेटे के पार्सल में ड्रग्स मिली. आपका बेटा ड्रग डीलर है. या तो जेल जाओ या पैसे दो. ఆ అకౌంట్ నుండి మనీ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ని కూడా హ్యాక్ చేసి వీలైనంత వరకు డబ్బులు దోచేసుకుంటారు. ఈ స్కామ్ నుండి తప్పించుకోవడం ఎలా? నెంబర్ 1, ఫేక్ కాల్స్ని అవాయిడ్ చేయాలి. మీపై నిజమైన కేసు ఉంటే కోర్టు నుండి నోటీసులు వస్తాయి, ఫోన్ కాల్స్ కాదు. నెంబర్ 2,
మీకు సంబంధించిన ఓటీపీలు కానీ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎవరికి చెప్పకూడదు. ఇంకా దీనికి సంబంధించి కంప్లైంట్ చేయాలంటే 1930 నంబర్కు డైరెక్ట్ కాల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. My camera is not working properly, sir. Move your camera a bit down. Yes. What do you do? नमस्कार. ये छोड़ दो भाई, ये काम छोड़ दो, आपको अच्छी तरह से नहीं चलेगा, समझा? आपका लोकेशन मुझे मिला है, आपका एड्रेस मुझे मिला है, सब कुछ मुझे मिला है. ये साइबर सेल है भाई, क्या देखो, ये साइबर सेल है. నిజానికి చట్టంలో ఫోన్ కాల్ ద్వారా అరెస్ట్ చేయడం అనేది అసలు లేదు. कि डिजिटली अरेस्ट नाम की कोई चीज नहीं होती, ये गैर कायदेसर है. पुलिस कभी किसी को ऑडियो या वीडियो कॉल के माध्यम से अरेस्ट नहीं करती. पुलिस या कोई भी एजेंसी हमेशा फिजिकली अरेस्ट करती है. ఈ సమస్యను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ స్కామ్ గురించి వివరిస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని కోరారు. डिजिटल अरेस्ट के शिकार होने वालों में हर वर्ग, हर उम्र के लोग हैं. लोगों ने डर की वजह से अपनी मेहनत से कमाए हुए लाखों रुपए गंवा दिए हैं. कभी भी आपको इस तरह का कोई कॉल आए तो आपको डरना नहीं है. आपको पता होना चाहिए कोई भी जांच एजेंसी फोन कॉल या वीडियो कॉल पर इस तरह पूछताछ कभी भी नहीं करती. భారతదేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి మోసాలు ప్రజలకు పెద్ద ప్రమాదంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురయ్యి ఉంటే మన ఛానల్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.